దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరంలో, ఆయన రక్తంలో మనం కూడా యోగ్యకరంగా పాలు పొందినట్లు, ప్రభు తన వాక్యం ద్వారా మనం దర్శించినట్లు మనం అందరం కూడా ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన నీవు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ప్రభా నీవు మాత్రమే వసిస్తూ అమరత్వం గల దేవుడివైన నీవు శ్రీమంతుడువు, ప్రభా సర్వాధిపతివి. అటువంటి నీవు ప్రభా మమ్మల్ని కూడా ప్రేమించావు, రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చు. ప్రభా ఈ సమయంలో తండ్రిని ఆరాధించడానికి మీరు మమ్మల్ని కూడా సంఘంగా మీరు కట్టారు. ప్రభా నా సంఘము నేను కట్టేదనన్నారు, నా సంఘము నేను సంపాదించుకున్నానన్నారు. ఆ సంఘం ద్వారా నేను ఈ సమయంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని కూడా మీరు దర్శించారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే దీన్ని చేయడానికి చెప్పారు. ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు యొక్క స్వరూపంలోకి రూపించట కొరకే నాన్న నీ శరీరం నల్లగొట్టబడ్డది, నీ రక్తమంతా మా కొరకు కార్చావు. అవి మేము తీసుకోవడానికి యోగ్యత మేము పొందినట్లు ప్రభా నీవే నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. ఈ పరిచర్య అంతట్లో ప్రభా నీ నామమే మహింపరచబడినట్లు, నీ నామమే ప్రభా గణపరచబడినట్లు అన్ని విషయాల్లో సహాయం చేయండి. దుష్టుడి యొక్క కార్యాలన్నీ కూడా లయపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీరే మాకు శిరసగా ఉండి, సంరక్షకుడిగా ఉండి, పోషకుడిగా ఉండి, అధికారిగా ఉండి ప్రభా అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన మమ్మల్ని కూడా మీ కృపతో జ్ఞాపం చేసుకోమని తండ్రి, నీ మాటలు నా నోట్లో ఉంచండి, నీ చేతి నీళ్ళలో నన్ను కప్పమని అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కేవలం నైనా నీ కృపచేత సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను చాలండి. మరి మనం చదివిన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మన 2వ అధ్యాయం 5వ వచనం కానీ మనం చదవం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయన ఏం చేశాడండి? అది భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన ఎంచుకోలేదు. మరి ఆయన ఎంచుకోలేదు కాబట్టి ఈ దినాన మనం ప్రభువుని ఆరాధించాం. మరి నీవు నేను కూడా మరి మనం ఏటిని ఎక్కువగా ఎంచుకుంటున్నాం చెప్పండి? ప్రభు అయితే తనకున్న ఆ మహిమా స్వరూపైన దేవుడు, ఆ యొక్క అమరత్వం గల దేవుడు, శ్రీమంతుడు, ధనవంతుడు, నిన్ను నన్ను కూడా దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయడానికి చూడండి. ఒక మాట యోహాను సువార్తలో యేసుప్రభు ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. గత దినాలకి ఈ వచనాన్ని జ్ఞాపం చేసుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదవండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇక 23వ వచనం, వారి యందు నేనును. ఇప్పుడు మన యందు ఎవరున్నారండి? ప్రభు ఉంటాడు. సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు. అక్కడ ఒక మాట రాయబడ్డ దిరముడు, వారి యందు నేను, నా యందు నీవు. చూసారు తండ్రి, అక్కడ ఒక మాట రాయబడ్డది, వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారిని సంపూర్ణంగా చేయబడి
ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించిదని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితి. చూసారండి, ఒకప్పుడైతే మనం పాపం చేసిన వారం. రోమా 3:23 ఏముందండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. అయితే ఇప్పుడు ప్రభు మనకి ఏమి ఇచ్చాడండి? ఆయన మహిమను ఇచ్చాడండి. అక్కడ ఒక మాట రాయబడ్డది, అక్కడ సంఘం ఏ మాట అంటే చూడండి, వారి వాక్యం వలన నా యందు విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించినాను. మనమే ఏకమైన వారును చూసాను. ఇప్పుడు మన సహవాసము ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం, తండ్రి అయిన దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం. ఒకప్పుడు ఈ సహవాసం లేదు మనకి, కానీ ఆయన రూపం మన కొరకు కోల్పోయాడు ఈ సహవాసం మనకు అనుగ్రహించడానికి. క్రీస్తు స్వరూపం మన అందు ఏర్పడడానికి ప్రభు ఏం చేశాడండి? తన్ను తాను ఈ లోకానికి వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. అయితే ఇక్కడ చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆనాడు శారా చూడండి ఏమని ఎంచుకుందంట, చదవండి 11. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడని ఎంచుకుందంట. దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. ఎవరు? శారాయి. ఎంచుకుని ఏం చేసిందండి? గర్భం ధరించుటకు శక్తి పొందును. అందుచేత మృతతులైన ఒక్క నుండి సంఖ్యకు ఆకాశ నత్రం వలె సముద్ర తీరమంది లెక్కింప సఖ్యం కాని ఇసుక వలె సంతానం కలిగి. చూసారండి, దేవుడిని ఎంచుకుంది ఆవిడ. ఏమని ఎంచుకుందండి? ఆయన ఎవరంట? వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. మనకు వాగ్దానాలు చేసాడు దేవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడు అంటే నమ్మదగిన. మనకి వాగ్దానాలు ఉన్నాయి. ఏ వాగ్దానాలు ఉన్నాయి చెప్పండి? అడుగుడి మీకు పడు, నా నామం మీరు నన్ను ఏదడితే చేస్తాన్నాడు దేవుడు. యేసు ప్రభు వారి ద్వారా మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం కూడా ఏం చేయాలంటే ఏం చేయాలండి? నమ్మాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అదే మాట చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము కూడా ఏం చేశాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. చాలండి. తన భార్య ఏమో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. భర్త ఏమో అబ్రహాం ఏమో ఏమని ఎంచాడండి? అబ్రహాం ఏమని? మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడంట. నీ జీవితంలో దేవుడిని ఎప్పుడైనా ఎక్కువగా ఎంచావా? ఒకసారి ఆలోచించండి. నీ ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి, నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నిన్ను ప్రేమించిన దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు తన స్వరూపం ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి నలిగిపోయిన ప్రభువుని ఎప్పుడైనా ఎక్కువగా ఎంచావా? అందుకే ప్రభు ఒక మాట అంటారు, సమూయేలు మొదటి గ్రంథంలో, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. ఎప్పుడైనా దేవుడిని గణపరిచావా? దేవుణ్ణి ఎక్కువగా ఎంచావా నీ ఆత్మీయ జీవితంలో? చెప్పండి. అక్కడ అబ్రహాము శారా ఏం చేశారంటే ఆయన మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడు అంటండి. వాళ్ళ విశ్వాసం ద్వారా చెప్పారు ఆ మాట. అబ్రహాం కూడా ఏం చెప్పాడంటే విశ్వాసం ద్వారా చెప్పాడు. శారా ఏం చెప్పిందంటే విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎప్పుడైనా దేవుడిని ఎక్కువించావా? చూడండి, మనం ఎంచకపోతే మనం నష్టపోతాం. మన ఆత్మీయ జీవితంలో ఎదగలేము, ఎప్పుడు అలాగే ఉంటాం. ఎందుకంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుడే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. మొట్టమొదట ఎవరు ప్రేమించారండి మనల్ని? దేవుడు. దేవుడి తర్వాతే మనుషులు. మరి ఆయన్ని ఎక్కువగా ఎక్కడ ఎంచుతున్నాం? అందుకే అబ్రహాం ఏం చేశాడండి? ఆదికాండం మనం 12వ అధ్యాయం చదివితే ఏం చేశాడు? చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము
మొదటి వచనం కానీ చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. దేవుడు పిలుస్తున్నాడు. ఆయన మహిమగల దేవుడు. ఆ మాట అపోస్తుల కార్యాల్లో కూడా ఉంది. ఎటువంటి దేవుడిగా ప్రత్యక్షమయ్యాడంటండి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయం మొదటి వచనం కాడి నుంచి. ఎవరు ప్రత్యక్షమయ్యారండి? మహిమగల దేవుడు ప్రత్యక్షమైన. ఆయన మహిమాస్వరూపి దేవుడు. ఎవరంటే మహిమాస్వరూపిగా ప్రత్యక్షమయ్యాడు. చదవండి 2వ వచనం. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరాన్లో కాపురముండుమును మునుపు మెస్పొతామియాలో నుండి ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పు. మహిమగల దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకు లోబడ్డాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ మాట ఉంటుంది చూడండి. దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేని బట్టి లోబడ్డాడు చెప్పండి, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అక్కడ మాట ఉంటుంది. చదవక అబ్రహాము పిలువబడ్డాడు. 8వ వచనం 11 అబ్రహాము పిలువబడినప్పుడు పిలిచాడు దేవుడు. మహిమగల దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి. చూసారండి, లోబడ్డాడు. దేవునికి లోబడ్డాడు. లోబడి ఏం చేశాడు? అదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చదవండి. కంటిన్యూ. చాలండి. మట్టుగా అబ్రహాముకి పిలుపు వచ్చింది. నువ్వు లేచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. మనకు కూడా ఉంది. ఏ దేశం అండి అది? భౌతిక ఈ భూమి మీద ఉన్న దేశాలు కాదు. మనకి ఏ దేశం అండి? పరలోకం ఉంది. ప్రభు అన్నారు చక్కటి వాగ్దానం, నేను మరలా వస్తానన్నాడు ఆయన. మీ కొరకు నేను స్థలము సిద్ధపరిచి వెళ్ళాడు ఆయన. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. మరి ఉదయకాలం సిస్టర్ చెప్తున్నారు, ఒక యవనస్తుడు సంవత్సరం అయిందంట మ్యారేజ్, యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చూసారండి, ప్రభు రాకముందే మనమే ఉంటామో గ్యారంటీ లేదు. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడు. ఏ వ్యక్తులైతే విశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడతాడు. రెండోది చూడండి, అక్కడ ఏముందంటే 4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశంను విడిచిపోయి హారాన్లో కాపురం. ఇక్కడ ఒక విషయం చూడండి, అతడు దేవుని సహవాసానికి పిలువబడ్డాడు. అబ్రహాం పిలువబడ్డాడు. ఎవరితో సహవాసం అండి? దేవునితో సహవాసం. ఆ మాట యెహోషువ గ్రంథంలో రాయబడ్డ చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులంతట ఇట్లనెను, యాకోబు అతని కుమారులు ఐగుప్తులోనికి దిగిపోయారు. చూసారండి, దేవుడు ముందుగానే వాగ్దానం చేసి అబ్రహాం పిలువబడ్డాడు, దేవుని సహవాసం కలిగి ఉన్నాడు. అంత మాత్రం వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చాడు. నేను నీ కుమారుడిని అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ కుమారుని దేవుడు ఏం చేశాడండి? ఆకాశ నక్షత్రం వల్లే వృద్ధి చేశాడు. అటువంటి దేవుని గురించి అబ్రహాం అంటాడు, ఆయన మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడు. షారా చెప్పుద్ది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మరి ప్రభువుని వాళ్ళ ఎంచారు. నా జీవితంలో
ప్రభుని ఎలా ఎంచుతున్నావు చెప్పండి? మన ప్రభు యొక్క శరీరం దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏం జ్ఞాపం చేయబడుతుంది? మన పాపాలు తెలియజేయబడతాయి, మన మరణం తెలియజేయబడుతుంది, మన శాపం తెలియజేయబడుతుంది. మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళవలసిన వారు అండి? శిక్షకు పాత్రులు. అయితే దేవుడి దినాన్న ఆయనతో ఐక్యపరిచాడు. ఒకప్పుడు మనం అందరం ఎలాగంటే దేవునికి దూరస్తులం, కానీ ప్రభు ఏం చేశాడంటే ఆయన స్వరూపాన్ని కోల్పోయి మనకి ఆయన స్వరూపం మనకి ఇవ్వడానికి ప్రభు ఆయన శరీరం అంతా నలగొట్టబడ్డాడు. ఎంత అవమానం పొందాడు సార్ ఆలోచించు. మరి దేన్ని ఎక్కువగా ఎంచుతున్నాం? అబ్రహాం అయితే దేవుణ్ణి ఎక్కువగా ఎంచాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విడిచిపెట్టాడు. చూడండి అది ఎంత విశ్వాసం అంటారు. మనం ఈ తెనాలి నుంచి ఒక హైదరాబాద్ వెళ్ళాలి, తెలియని ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం? వెంటనే వచ్చాయంటే తెనాలి నుంచి హైదరాబాదు ఏమీ లేదు, తెలీదు, అక్కడ ఎవరో తెలియదు, వెళ్ళిపోవడం అంటే అది ఎలా సాధ్యం చెప్పండి? కానీ అబ్రహాంలో ఏముందంటే లోబడ్డాడు. ఆయన దేశాన్ని విడిచిపెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఈ దినాల్లో చాలామంది అవి బాగున్నాయి అన్నీ కూడా వసతులు బాగున్నాయి అన్నీ చూసుకుని బయలుదేరుతారు. కానీ అబ్రహాంలో ఏముందంటే దేవుని యందు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. శారా కూడా విశ్వాసాన్ని బట్టి ప్రభుని ఎలా ఎంచిందండి? నమ్మదగిన వాడు. మనం కూడా దేవుడిని అలా ఎంచాలి. చూడండి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలండి. అపోస్తలుడైన పౌలు ఏమి ఎంచుకున్నాడండి? సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంట? పెంట. మరి నీ జీవితంలో దేన్ని ఎక్కువగా ఎంచుతున్నావు? ఒకసారి పరీక్ష చేసుకో. ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు యొక్క శరీరం నీకు ఏం జ్ఞాపం చేస్తుంది? పరీక్ష చేసుకో. నా జీవితంలో దేన్ని ఎక్కువగా ఎంచుతున్నావు? అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట 7వ వచనం కాడి నుంచి, అయినను ఏమేమి నాకు లాభకరమై ఉండును వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని. నష్టంగా ఎంచుకున్నాడంటండి. అందుకైనా ఒక మాట చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఆ మాట మనం చెప్పగలమండి? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్న వాళ్ళు చెప్పగలమా మనం? పౌలు గారు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆయన ఏం ఎంచుకున్నాడంట? ఆయనను ఏమేమి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడంట. ఏమి ఎంచుకున్నాడు చూడండి, ఆ పక్కన ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం కాడి నుంచి, కావాలనంటే చాలండి. ఇవన్నీ కూడా ఏం చేశాడండి ఆయన? నష్టంగా ఎంచు, పెంటతోటి. ఎందు నిమిత్తం అంట అక్కడ ఆ మాట అంటాడు చూడండి, 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తము నష్టంగా ఎంచు. ఇక్కడ 9వ వచనం ఆయన క్రీస్తును సంపాదించుకొని. నువ్వేం సంపాదించుకుంటున్నావు?
ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం? మనం ఈ లోకంలోకి ఏమీ తేలా, ఈ లోకం నుంచి ఏమీ పట్టుకెళ్ళాం. ఎలాగొచ్చామో దిగంబరులుగా అలాగే వెళ్ళిపోతావు. అయితే పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తున్నారు, క్రీస్తును సంపాదించుకుని. ఏం సంపాదించుకున్నాడండి ఆయన? క్రీస్తుని నువ్వు సంపాదించుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఒకటి సర్వలోకమును సంపాదించుకుంటున్నావు, బాగానే సమకూర్చుకున్నావు. నీ ప్రాణం పోతే ఏం పట్టుకెళ్తావు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అక్కడ విశ్వాసం నుండి తొలగిపోయారంట. మీకు కలిగి ఉన్న దాంతో ఎలా ఉండాలండి? తృప్తి ఉండాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు అదే పత్రిక చూడండి, ఆయన రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రిక 1 పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, 6-11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు. అది చూసారండి, తిమోతికి రాస్తున్నాడు ఆయన పత్రికలో, తిమోతి, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, నువ్వైతే వీటిని సంపాదించుకో, ప్రయాసపడు. చూడండి, దైవజనుడు చక్కటి సలహా హెచ్చరిస్తున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ఆ పైన చూడండి 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ధనాన్ని ఆశించి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారండి? విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తే ఇంకా దేవునితో నీకు సంబంధం ఎక్కడుంది చెప్పండి? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవము దాన్ని పొందుటకు నువ్వు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. చూసారండి, ఈ సంపాదించుకో, దీని కొరకు ప్రయాసపడి. ఈ లోకంలో చూడండి, చాలామంది ప్రయాసపడుతున్నారు, ఏదేదో ప్రయాసపడుతున్నారు. మొన్న సహోదరుడు అంటాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, లోకం విడిచి వెళ్ళవాలని పాటలు పాడతాం, రైటే, అది పాటలకే పరిమితి అయిపోయింది. జీవితం ఎలాగుంది? ఈ వాక్యం నాకు కూడా, మీకు కూడా, అందరికీ లోకమును విడిచి వెళ్ళవనండి పాటకే. ఏదో రోజు లోకాన్ని విడిచిపెడతాం, మొత్తం విడిచిపెడతాం. అయితే నువ్వేం సంపాదించుకుంటున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని సంపాదించుకున్నాడు. తనకున్నదంతా సమస్తాన్ని ఏం చేశాడండి? నష్టంగా ఎంచుకున్నాడు అంట. చూడండి, ఇంకో మాట ఉంటుంది, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. నేను కిలియలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల వద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధం నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తి గలవాడు. చూసారండి, ఆయన అలాంటి వాడు, యూదుడు, గమలీయేలు యొక్క పాదాల దగ్గర ఆయన పెరిగాడంట, పరిసయ్యుడు. అటువంటి వ్యక్తి సమస్తాన్ని ప్రభు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు. నా జీవితంలో దేన్ని ఎంచుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. అదే అపోస్తలుడైన పౌలు గారు ఇంకో మాట రాశారు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట ఉంటుంది, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం. నజరేయుడైన యేసు నామం విరోధంగా అనేక కార్యం చేయవాలని నేను అనుకుంటే. దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు చేశాడు. చూసారండి, ఎన్ని కార్యాలు చేశాడు? నజరేయుడైన యేసు నామం విరోధంగా అనేక కార్యం చేయవాలని నేను అనుకుంటుని.
యెరూషలేములో నేను అలాగూ చేసి అధికారం పొందాడు. అంతా కూడా ఏం చేశాడండి? సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు. నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. నా జీవితంలో నువ్వేమి ఎంచుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుని సంపాదించుకోవాలి. ప్రభు దొరకడండి. మార్కెట్లో దొరకడు, బయట దొరకడు, ఎక్కడ దొరకడు. ఎక్కడ దొరుకుతాడైనా? ఎక్కడ దొరుకుతాడండి? చెప్పండి. ప్రభు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడైనా దొరుకుతాడా? ఎక్కడైనా దొరుకుతాడా? దొరకడు. మనం ప్రయాసపడాలి. సంపాదించుకోవాలంటే అక్కడ పౌలు గారు ఏమన్నారు? నష్టంగా ఎంచుకున్నాడు. ఆయన పెంటతో పోల్చుకున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నీతిని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించాలి, భక్తిని సంపాదించుకోవాలి. ఇంకేం సంపాదించుకోవాలండి? దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రభునందు ప్రయాస. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. చాలండి. ఇక్కడ కూడా ఒక మాట ఉందండి, ప్రభువునందు ప్రయాస అండి వ్యర్థం అవ్వదు. నువ్వు పాటలు పాడినా, వాక్యం చెప్పినా, కానుకలు ఇచ్చినా, సాపలు వేసినా, ఏం చేసినా కానీ ఆ ప్రయాస, అదే లోకంలో ప్రయాసపడ్డామనుకో, ఆ ప్రయాస అంతా ఏమైపోయిందండి? వ్యర్థం. పౌలు గారు కూడా చక్కగా ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. అందుకే ఆయన చెప్పగలిగాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మన జీవితాలు కూడా ఆ ప్రకారం ఉండాలి. చివరికి ఒక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింద సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ చాలండి. చూసారండి, శ్రమల్లో మనం ధన్యులం అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు సమస్తాన్ని నష్టపరుచుకుని క్రీస్తు నిమిత్తం ఏం అనుభవించాడంటే శ్రమలు. ఆయన సామాన్యమైన శ్రమలు కదా, ఎన్నో శ్రమలు అనుభవించాడు ప్రభు కొరకు. అదే పేతురు రాసిన పత్రికలో ఆ మాట ఉంది చూడండి, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందాపాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యుడు. పైన ఇంకో మాట ఉంటుంది, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషి. క్రీస్తు నిమిత్తము మనకు శ్రమలు వస్తాయి. గత దినాల్లో కూడా అది జ్ఞాపం చేసుకున్నాం. ఆ శ్రమల్లో మనకి ఏంటంటే ఏం చేస్తాం? క్రీస్తు శ్రమల్లో మనం పాలువారైన సంతోషించాలంట. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందాపాలైనప్పుడు మహిమాస్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు, మీరు ధన్యులంట. చూసారండి, మనం ధన్యులు. శ్రమలు వస్తాయి. మరి మోషే కూడా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తం శ్రమలను ఏం చేశాడండి? భాగ్యమని ఎంచుకున్నాడంట. శ్రమలు పొందాడు ఆయన. అందుకే మంచి సాక్ష్యం ఆయనకు. భూమి మీద ఆయనకి ఎటువంటి సాక్ష్యం అండి? మోషే గురించి ప్రభు చెప్పారు, ఆయన మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లు అంతట్లో నమ్ము. ఎంచుకున్నాడు కాబట్టి. ఒకవేళ ఐగుప్తుని ఎంచుకున్నాడు అనుకోండి, ఆ సాక్ష్యం ఉండదు. అపోస్తలుడైన పౌలు కూడా పరిచయుడిగా ఆ గమలీయేలు దగ్గర తర్బీదు పొందాడు, ఇవన్నీ కూడా ఎంచుకున్నాడు అనుకోండి, ఆయన క్రీస్తుని సంపాదించుకోలేడు. మనం కూడా ఎవరిని సంపాదించుకోవాలంటే ప్రభువుని సంపాదించుకోవాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మనం దేవుని చూడాలంటే ఎవరిని సంపాదించుకోవాలండి? క్రీస్తుని సంపాదించుకోవాలి. మరి ప్రార్థన చేసుకుందాం. మరి దేన్ని ఎక్కువగా ఎంచుతున్నాం? ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో, నన్ను నేనే పరీక్షించుకుంటాను. ఎవరికారే పరీక్ష. ఎందుకంటే ప్రభు యొక్క శరీరము ఆయన యొక్క క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనల్ని ఏర్పాటు చేయడానికి ప్రభు శరీరం మన కొరకు నలగబడ్డది. అబ్రహాం అయితే ప్రభుని ఆయన ఎలాగ ఎంచుకున్నాడండి?
మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడంట. ఎంచాడైన, అందుకే విడిచిపెట్టాడైన. శారా ఏం చేసిందండి? వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు నెంచిందే. అందుకే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేన్ని ఎక్కువగా ఎంచుతున్నాం? ఎవరికాళ్ళని పరీక్ష చేసుకుందాం, ప్రభు యొక్క బల్లలో పాలు పొందుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.